అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. సార్, అసలు అరెస్ట్ వారెంట్ అంటే ఏంటి సార్? అలాగే మనకి బెయిల్స్ ఉంటూ ఉంటాయి. బెయిల్స్లో ఎన్ని రకాల బెయిల్స్ ఉంటాయి సార్? అరెస్ట్ వారెంట్ అంటే ఎవరైనా అక్యూజ్డ్ ఎవరైనా నేరం చేస్తే వాడిని తక్షణమే పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాడికి 41 CRPC నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మామూలుగా అయితే. ఆ తర్వాత బెయిల్స్లో 3 రకాల బెయిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి యాంటిసిపేటరీ బెయిల్, అంటే యాంటిసిపేటరీ అకార్డింగ్ టు సెక్షన్ 437, 438 యాంటిసిపేటరీ బెయిల్. ఆ బెయిల్ ఏంటంటే ముందుగానే అరెస్ట్ చేస్తారేమో దాంతో అతను రెడీ అవ్వడానికే వేసేదాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ఇంకోటి వచ్చి రెగ్యులర్ బెయిల్ అకార్డింగ్ టు సెక్షన్ 437. ఇంకో బెయిల్ స్టాట్యూటరీ బెయిల్. మొత్తం 436, 437, 430 3 రకాలు 3 బెయిల్స్. యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్, స్టాట్యూటరీ బెయిల్ ఆర్ ఇంటీరియం బెయిల్ కూడా అంటారు. ఇది ఏంటంటే జనరల్గా ఎవడైనా నేరం చేస్తే ఒకవేళ అతను కనుక పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత అతను ఒకవేళ జైలుకి వెళ్తే తర్వాత అతను జైల్లో ఉన్న తర్వాత అతను ఆటోమేటిక్గా బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవాలి. బెయిల్ తెచ్చుకోవాలి కదా. బెయిల్ పిటిషన్ తెచ్చుకున్న తర్వాత అతను మళ్ళీ బెయిల్ రావాలంటే మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రాసెస్. 2 షూరిటీస్ తీసుకురావాలి, 2 బాండ్స్ కట్టాలి. బెయిల్ అప్లికేషన్ తెలుసు కదా. బెయిల్కి అయితే మనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు, పీపీ. అక్కడ అతనికి ఒక సీసీ కాపీ నోటీస్ ఇవ్వాలి, అతనికి చెప్పాలి. డైరెక్ట్గా ఈ మెజిస్ట్రేట్ కోర్టు ముందర ఇతన్ని ఆధారపరుస్తారు, అక్యూజ్ని పిలుస్తారు. ఇతను చేసిన నేరం ఏమిటి, ఇది చిన్న అఫెన్సా పెద్ద అఫెన్సా అన్నీ చూస్తారు. ఈ మామూలుగా సింపుల్ అయితే మామూలుగా బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు. ఈ అక్యూజ్ పెద్ద పెద్ద కమిట్మెంట్ చేసి కిడ్నాప్, రేప్, మర్డర్ ఇలా పెద్ద పెద్ద కేసులు ఉంటాయి. అవి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటారు. దీంట్లో 2 రకాలు, బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఈ బెయిలబుల్ అఫెన్స్ అంటే చిన్న చిన్నవి ఏదన్నా గొడవలు ఎలాంటివి ఉంటాయి కదా, మామూలు అఫెన్స్ చేసిన దాన్ని బెయిలబుల్ అఫెన్స్ మీద అతని 24 గంటల లోపల విడుదల చేస్తారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే పెద్ద పెద్ద కేసులు ఉంటాయి కదా, అలాంటి వాటికి మా శిక్ష ఎక్కువ ఉంటుంది. మినిమం రిమాండ్ 14 days. అది మెజిస్ట్రేటే ఇస్తారు. వెంటనే తక్షణ అయితే బెయిల్ రాదు, స్టేషన్ బెయిల్ అయితే రాదు. వెంటనే వచ్చేదాన్ని స్టేషన్ బెయిల్ అంటారు. అంటే 24 గంటల లోపల వచ్చి 24 hours లోపు వచ్చేదాన్ని స్టేషన్ బెయిల్ అంటారు. అలాంటివి రావు. అది అఫెన్స్ని బట్టి ఉంటుంది. అతను అక్యూజ్ చేసిన నేరం ఏంటి, ఏం నేరం చేశాడు, ఏం తప్పు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రగ్స్ తీసుకున్నామనుకో, డ్రగ్స్ తీసుకుంటే మీకు వెంటనే వాడు రిమాండ్లో పోతాడు, వెంటనే రాడు. వాడిని విచారించాలి. ఫస్ట్ 14 రోజులు లోపల వేస్తారు. అన్ని 14 days, మినిమం 14 days రిమాండ్. బెయిల్ రాదు. అలాంటివి అనమాట. తర్వాత వాడు మళ్ళీ బెయిల్ రావాలంటే మళ్ళీ వాడు బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. బెయిల్ పిటిషన్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత విచారించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి 2 షూరిటీస్ బాండ్ షూరిటీస్ ఇచ్చిన తర్వాతనే దాని మీద అమౌంట్ 10,000 ఎంత కడతారు. కట్టిన తర్వాతనే వాడికి బెయిల్ వస్తుంది. సో అరెస్ట్ అనేది దీంట్లో 2 రకాలు. మళ్ళీ బెయిలబుల్, నాన్ వారెంట్ కూడా ఉంటుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా NBW అంటారు. బెయిలబుల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ని బట్టి ఉంటుంది. అది అక్కడ ఎక్కువగా అఫెన్స్ చేస్తామనుక NBW అంటారు. నాన్ బెయిలబుల్ రాదు, వాళ్ళకి బెయిలే రాదు. ఎందుకంటే రాదంటే అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ అక్యూజ్డ్ కనుక ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బెయిల్ రాదు. వాళ్ళు నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటారు. వాళ్ళకి బెయిల్ రాదు, నాన్ బెయిలబుల్ వారెంట్ అంటారు వాళ్ళకి. అందుకని ఇలాంటి వాళ్ళందరికీ 41 CRPC నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వీళ్ళని కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళు చేసిన తప్పు ఏంటి, శిక్షను బట్టే అక్కడ మెజిస్ట్రేట్ కోర్టులోనే వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి కోర్టుకి 14 రోజులు మినిమం ఉంది. ఆ తర్వాత శిక్ష కనుక ఎక్కువైతే కానీ దాన్ని పెంచడం కూడా జరుగుతుంది. వెంటనే మీకు 14 రోజులు రాగానే లెక్కలేదు, అంటే బయటకు వస్తారని ఆస్కారం తెలియదు. బెయిల్ అయితే మూవ్ చేసుకుంటారు కానీ, బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటారు కానీ వస్తారని. ఒకసారి బెయిల్ రావచ్చు, ఒకసారి బెయిల్ రాకపోవచ్చు. ఒకసారి బెయిల్ రాకపోవచ్చు అంటే అతను చేసిన అఫెన్స్ ఏంటి, నేరం బట్టి ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. అందుకని నా బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ తేడా అయితే. బెయిలబుల్ అఫెన్స్ అంటే సరే చిన్న అఫెన్సెస్ చేశారనుకోండి, వాడికి అఫెన్స్ ఇచ్చేస్తారు. నాన్ బెయిలబుల్ వారంటే అది మామూలు పెద్దగా, నాన్ బెయిలబుల్ వారంటీ ఏదో పెద్ద క్రైమే చేశాడు. అందుకని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్స్చేంజ్ చేస్తూనే ఉంటారు జైల్లోనే. అంత ఈజీగా బెయిల్ అయితే రాదు వాళ్ళకి. ఇది ఎక్కువగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ డ్రగ్స్లో ఉంటుంది కదా, గంజాయి వాళ్ళకి మటుకు మినిమం 1 year అయితే మినిమం వేసుకో. 1 years 2 years వరకు అయితే వాళ్ళకి బెయిలే రాదు. ఎంత ట్రై చేయి, ఎంత ఖర్చు పెట్టినా, ఎన్నిసార్లు బెయిల్ మూవ్ చేసినా వాళ్ళకైతే బెయిల్ అయితే రాదు. అదొకటి. కొంతమంది ఏం చేస్తారంటే భార్యాభర్తల మధ్య ఇందాక అలా అరెస్ట్ ఎలా చేస్తారనడానికి ఇంకొక ఉదాహరణ చెప్తున్నా. భార్యాభర్తల మధ్య ఒక కేసు అయితే చాలా ల్యాండ్ మార్క్ ఇప్పుడు కూడా కోర్టులో చెప్పుకుంటూనే ఉన్నారు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2012. ఆ దాంట్లో
అర్నేష్ కుమార్ అనే ఒక డిపెండెంట్ వైఫ్ వచ్చి పిటిషనర్, ఆమె కావాలని సరదాగా ఒక కేసు వేసింది పిటిషన్ మీద. మా భర్త యొక్క అత్తగారు మామగారు నన్ను వేధిస్తున్నారు, నన్ను కట్నం అడుగుతారు, డౌరీ అడుగుతాయో లేనిపోయిన రకరకాలుగా అడిగింది. అడగగానే ఆమె వెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు వెంటనే స్వీకరించారు ఆమె కంప్లైంట్. ఆ రోజులో 41 CRPC లేవు, నోటీసులనే లేదు, డైరెక్ట్ వెంటనే చెప్పడం అంటే అరెస్ట్ చేసేవాళ్ళు ఆ రోజులో, ఇప్పుడు కాదు. 2012 మాట చెప్తున్నా. ఆ తర్వాత అతను ఎందుకైనా మంచి అరెస్ట్ అవుతానేమని చెప్పి ఇది యాంటిసిపేటరీ బెయిల్ వేసాడు. 438 IPC 438. ఇప్పుడైతే BNSS అయింది, భారతీయ నాగరిక సన్నిధానం వచ్చింది. ఆ రోజులో IPCనే CRPC ఇవన్నీ వేస్తే అప్పుడు అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే రాలే. బెయిల్ రాకపోతే అతను మళ్ళీ వెంటనే హైకోర్టులో ఆశ్రయిస్తే అక్కడ హైకోర్టులో కూడా అతనికి చుక్కెదిరింది ముంబైలో. ఆ తర్వాత ట్రై చేశాడు. తర్వాత సుప్రీంకోర్టులో వేసాడు. సుప్రీంకోర్టులో వేస్తే అతనికి బెయిల్ వచ్చింది. అర్థమైందా? ఆ తర్వాత అతను క్వాష్ కూడా వేసాడు. క్వాష్ ఎందుకు వేసాడంటే ఆయన FIRలో అన్ని తప్పుడు కేసులు పెట్టినామె. హైకోర్టులో అప్పుడు క్వాష్లో అతనికి క్వాష్ అయినది పిటిషన్. కానీ ఆమె చేసిన తప్పు వల్ల దాంగు FIRలో లాడ్జ్ చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలే చనిపోయారు. అంత హైఫై ఫ్యామిలీ వాళ్ళది. సో ఈ రకంగా నేను అంతకుముందు చాలాసార్లు యూట్యూబ్లో చెప్పాను, ఈ పిటిషన్లు వేసేపు FIRలు వేసేపు లాడ్జ్ చేసేపు చూసి వేయండి. అనవసరంగా తప్పుడు FIR లాడ్జ్ చేసి తప్పుడు సెక్షన్లో పెట్టి అనవసరంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అరెస్ట్ వారెంట్ గురించి అలాగే బెయిల్స్ గురించి మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు సార్.